నమస్తే, నా పేరు శాలిని. E6 టీవీలో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. తప్పుడు ప్రచారం ఆపాలన్న ఎంపీ చామల. విజయవాడలో కాల్పుల కలకలం. క్రికెట్ పోటీలో చిలకలగూడ పోలీసుల విజయం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో దుండగులు బరితెగించారు. వాహనం ఢీకొట్టి చిరుత కూన మృతి. కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నాయకులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాంను ప్రారంభించింది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా తెలుసుకోనున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ హరీష్ రావు, కేటీఆర్ యథావిధిగా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లవద్దని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మదిలో ఉండకూడదు అనేది కేటీఆర్, హరీష్ రావు కుట్ర. అధికారం కోల్పోతామని ఎన్నడూ కేటీఆర్, హరీష్ రావు అనుకోలేదు. అధికారం మాకు శాశ్వతంగా ఉంటుందని కేటీఆర్, హరీష్ రావు ఆలోచనగా ఉండేది. 2.5 ఏళ్ల పాలనపై ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తుందనే ఆవేదన హరీష్ రావు, కేటీఆర్లో ఉంది. బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్ కట్టి ప్రగతి లేని పాలన ప్రజలకు అందించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఫామ్ హౌస్లో మీరు, మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం తప్ప ఎప్పుడైనా మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారా అని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసింది. చీకటి జీవోల ద్వారా ఎన్ని అప్పులు చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయే నాటికి జీత భత్యాలు, పెన్షన్లు బకాయిలు పెట్టి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రమిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు రోజు మొరిగిన ప్రజలు పట్టించుకోరు. కేటీఆర్, హరీష్ రావు రోజు మాట్లాడినంత మాత్రాన ప్రభుత్వం పడిపోదు. అంతిమంగా న్యాయ నిర్ణేతలు తెలంగాణ ప్రజలు. మమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉంది. కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నాయకులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి. ఓడిపోయినంత మాత్రాన దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. జిల్లా సభలు, గ్రామ సభల్లో పాల్గొనాలి. కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం బంద్ చేయాలి. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని 99 రోజులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మొన్ననే మున్సిపాలిటీలలో వార్డు ఎన్నికలు, గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు ఎన్నికలు జరిగినాయి. గత 2.5 సంవత్సరాల ప్రభుత్వంలో చేసినటువంటి పనులు, ప్రజలకు వెళ్ళిన విధానము, ప్రజలు ఏమనుకుంటుర్రు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా ప్రభుత్వము ఈ ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. ఈ రోజు నుంచి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం తర్వాత గ్రామ స్థాయి దాకా వెళ్ళి, గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజల అందుతున్నటువంటి పథకాల మీద రానున్న రోజులలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు సంక్షేమం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మనమేదో హైదరాబాద్ నగరం సెక్రటేరియట్లో కూర్చొని తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు పోతున్నాయా, ప్రజల స్పందన ఎలా ఉందని తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన నాయకులకు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. ఇప్పుడు అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకే వెళ్ళి ప్రగతి గురించి మాట్లాడుతుర్రన్న ఒక ఆవేదనను వాళ్ళు ఈరోజు ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం ఇది కేవలం టైంపాస్ కోసమే చేస్తుర్రు. వీళ్ళు గత 2.5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు.
ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, కింద ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు మేము 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంకా కొన్ని తేవాల్సినవి కూడా ఉన్నాయి. అవి తేకపోవడానికి కారణం కూడా ప్రజలకు వివరిస్తాం. ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఎన్ని చీకటి జీవోలు తీసి ఏమేమి అప్పులు చేసారో కూడా తెలియని పరిస్థితిని మీరు సెక్రటేరియట్లో మా నాయకులు మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత తెలిసింది మీ పాలనలో ఇరిగేషనే కాకుండా సివిల్ సప్లైసే కాకుండా ఎక్కడెక్కడ బకాయిలు పెట్టిపోయారో, ఎంతమంది జీతభత్యాలు కూడా బకాయిలు పెట్టిపోయారో, వాళ్ళ పెన్షన్లు బకాయిలు పెట్టిపోయారో తర్వాత తెలిసింది మాకు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు మంత్రులతో పాటు పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల మధ్యనికి వెళ్ళి ప్రజల సమస్యల్ని తెలుసుకొని రానున్న 2.5 సంవత్సరాలలో మీకు ఏ అవకాశం ఇయ్యం మేము. ఎందుకంటే మీరు రోజు మురుగుడుకు ప్రజలేం పట్టించుకోవట్లేరు. మా బాధ్యత మాకుంది. మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలను వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు ప్రజలే. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ఈ ప్రభుత్వం పడిపోదు. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ప్రజలు ప్రభుత్వం గురించి తప్పుగా ఆలోచించరు. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరియు బీజేపీ నాయకులు కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ప్రగతి పాలనలో భాగస్వామ్యం తీసుకోండి. ఓడిపోయినంత మాత్రాన మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఈ సభలల్లో ఇటు జిల్లా స్థాయి సభలు కానీ గ్రామ స్థాయి సభలల్లో పోయి వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు కూడా తెలియజేయండి అక్కడ నాయకులని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని బంద్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మంచి ఆలోచనతో ఉన్నప్పుడు ఒక మంచి అపోజిషన్ కన్స్ట్రక్ట్ స్థాయి సభలు కానీ గ్రామ స్థాయి సభలలో పోయి వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు కూడా తెలియజేయండి అక్కడ నాయకులని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని బంద్ చేయాలి. రెడ్డి గారు మంత్రులు సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత తెలిసింది మీ పాలనలో ఇరిగేషనే కాకుండా సివిల్ సప్లైసే కాకుండా ఎక్కడెక్కడ బకాయిలు పెట్టిపోయారో, ఎంతమంది జీతభత్యాలు కూడా బకాయిలు పెట్టిపోయారో, వాళ్ళ పెన్షన్లు బకాయిలు పెట్టిపోయారో తర్వాత తెలిసింది మాకు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు మంత్రులతో పాటు పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల మధ్యనికి వెళ్ళి ప్రజల సమస్యల్ని తెలుసుకొని రానున్న 2.5 సంవత్సరాలలో మీకు ఏ అవకాశం ఇయ్యం మేము. ఎందుకంటే మీరు రోజు మురుగుడుకు ప్రజలేం పట్టించుకోవట్లేరు. మా బాధ్యత మాకుంది. మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలను వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు ప్రజలే. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ఈ ప్రభుత్వం పడిపోదు. విజయవాడలో కార్డన్ సెర్చ్ చేస్తున్న పోలీసులు ఈగల అధికారులపై కాల్పులు కలకలం రేపాయి. బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్ తనిఖీలు చేస్తుండగా ఫైరింగ్ జరిగింది. ట్రిగ్గర్ ప్రెస్ చేయకపోవడంతో బుల్లెట్ ఛాంబర్లోకి రాలేదని పోలీసులు గుర్తించారు. గన్తో కాల్పులకు తెగబడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్ నేలిగూడూరుకు చెందిన వాడుగా గుర్తించారు. గన్తో కాల్పులు జరిపి పారిపోతుండగా పోలీసులు ఈగల్ అధికారులు వెంటబడి పట్టుకున్నారు. 9 MA టైపు పిస్తల్తో పాటు 5 రౌండ్లు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతి కష్టం మీద అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తరలించారు. విజయవాడలో శాంతి భద్రతలను సవాల్ చేస్తూ ఒక దుండగుడు రెచ్చిపోయాడు. కార్డన్ సెర్చ్లో భాగంగా బాలాజీ హోటల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులను చూడగానే వరంగల్ నెల్లికుదురుకు చెందిన నిందితుడు తన వద్ద ఉన్న పిస్తల్తో అధికారులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బాలాజీ హోటల్లో ఏదైతే ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ లైవ్
సార్ ఈరోజు గన్స్ కూడా ఓకే. సికింద్రాబాద్ రైలు నిలయం సమీపంలో ఉన్న రైల్ ఆర్ఆర్సీ మైదానం వద్ద గత 3 రోజులుగా చిలకలగూడ పోలీసులు మహంకాళి పోలీసుల మధ్య జరుగుతున్న క్రికెట్ పోటీలో నేటితో ముగింపు జరిగాయి. 2 జట్ల మధ్య జరిగిన టోర్నమెంట్లో చిలకలగూడ డివిజన్ పోలీసులు విజేతలుగా నిలిచారు. ఒకవైపు పోలీసు విధులు నిర్వహిస్తూ మరోవైపు ఆట విడుపుగా క్రికెట్ టోర్నమెంటులో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకవైపు ప్రజలకు రక్షణగా ఉంటూ మరోవైపు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉంది. అనంతరం చిలకలగూడ డివిజన్ విజేతలుగా నిలవడంతో సికింద్రాబాద్ డీసీపీ రక్షితామూర్తి, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్, ఈస్ట్ జోన్ ఏసీపీ శశాంక్ రెడ్డి, మహంకాళి డివిజన్ ఏసీపీ శ్రీధర్లతో పాటు పోలీసులు ఉత్సాహంగా ఫోక్ డాన్సులతో ఎంజాయ్ చేశారు. All the players, please come down. All the players, everybody, can you please come down? సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో దుండగులు బరితెగించారు. మున్సిపల్ కేంద్రంలోనే ఉన్న ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఏటీఎంను టార్గెట్ చేసి భారీ దొంగతనానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి లోపలికి ప్రవేశించిన నిందితులు అత్యంత చాకచక్యంగా ఏటీఎం మెషిన్ను పగలగొట్టారు. అందులో ఉన్న సుమారు 1,60,000 రూపాయల నగదును తీసుకుని చిటికెలో మాయమయ్యారు. ఉదయం ఏటీఎం వద్దకు వచ్చిన స్థానికులు మెషిన్ ధ్వంసం కావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులు ముఖాలకు ముసుగులు ధరించి వచ్చారా లేక ఏదైనా ముఠా పనియా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏటీఎంల వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఇటువంటి దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే లాకింగ్
కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అడవిని వదిలి జనవాసాల వైపు వస్తున్న వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నాయి. ఆస్పారి మండలం అట్టికల్లు సమీపంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక చిరుత పులి పిల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కర్నూలు జిల్లా ఆస్పారి మండలంలో మూగజీవం బలైపోయింది. అట్టికల్లు గ్రామ శివార్లలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆహారం లేదా నీటి కోసం అడవి దాటి వస్తున్న చిరుత కూనను చీకటిలో వేగంగా వచ్చిన ఏదో ఒక వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుత పిల్ల తలకు శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఉదయం రోడ్డుపై వెళ్తున్న గ్రామస్తులు చిరుత మృతదేహాన్ని గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారులు చిరుత కూన వయస్సు, అది ఎక్కడి నుండి వచ్చి ఉండవచ్చు అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. చిరుత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. మూగజీవాల మృత్యు ఘోష అరణ్య రోదనగా మారుతుంది. ఇకనైనా అటవీ ప్రాంత రోడ్లపై వాహనదారులు వేగాన్ని తగ్గించాలని, అటవీశాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేస్తే మబ్బు వచ్చిండే రాలే పడి ఫోన్తో దించు ఈ ఫోన్తో దించన్నా. అసలు ఏం చేశావని 99 రోజుల ప్రణాళిక పెట్టావు? ఏం మొహం పెట్టుకుని 99 రోజుల ప్రణాళికకు పోతున్నావు? రైతులకు, మహిళలకు ఏం చెబుతావని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. శనివారం నాడు ఆయన చొప్పదాన్ని నియోజకవర్గం గోపాలరావుపల్లి గ్రామంలో పంట పొలాల మధ్య రైతులతో మాట్లాడారు. అవ్వాతాతలకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చావా? భర్త చనిపోయిన చెల్లెమ్మలకు పెన్షన్ ఇచ్చావా? 3 లక్షల పెన్షన్లు తీసేశావు తప్ప నువ్విచ్చింది ఒకటి కూడా లేదని అన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగి ఉన్నా కూడా మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా రైతులకు నీళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టిట్టు చేసిన, యాసంగిల బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగల్లవాన పైసలు ఎగ్గొట్టినా నన్ను చూడుండి అంటావా? పోయి ఏం మొహం పెట్టుకొని పోతున్నావు? 99 రోజుల ప్రణాళికల మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక? అసలు నువ్వు ఏం చేసినావని 99 రోజుల ప్రణాళిక? అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? నువ్వు భర్త చనిపోయిన చెల్లెలకు ఒక్క పెన్షన్ ఇచ్చినావా? ముసలోళ్ళకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? 3 లక్షల పెన్షన్లు తీసేసినావు. నువ్వు పెన్షన్లు తీసేసినావు తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు, 4000 ఇచ్చింది అంతకంటే లేదు. మేడిగడ్డ పిల్లరు కుంగి ఉన్నా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు, ఇప్పుడు కూడా నీళ్లు తేవచ్చు. నీళ్లు తేవడానికి ఆ పిల్లరు కుంగడానికి అడ్డు కానే కాదు. నదీ ప్రవాహం ఉన్నప్పుడు కూడా మనకు లెవెల్ ఉన్నప్పుడు మేడిగడ్డ మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా మోసం చేస్తా ఉన్నాడు. కోనసీమ వాడపల్లి వెంకన్న దర్శనానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు వేకువజాము నుండే పోటెత్తారు. చందన స్వరూపుడు స్వయంభూ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు వచ్చారు. శనివారం పర్వదినం కావడంతో వాడపల్లిలో స్వయంభూగా వెలిసిన చందన స్వరూపుడు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు వెంకన్న బాబుగా ఖ్యాతిగాంచి అశేష భక్తజనంతో మొక్కులు తీర్చుకోవడానికి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తులు 4 మాడవీధుల గుండా గోవిందనామ స్మరణతో 7 ప్రదక్షిణలు అనంతరం స్వామివారిని దర్శించి వారి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు మాట్లాడుతూ వృద్ధులకు, దివ్యాంగులకు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశామని, క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీటి, బిస్కెట్లు అందజేస్తున్నామని, దర్శనానంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాదం స్వీకరించాలన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలో ఏఎస్పీ మనోజ్ రామనాథ హెగ్డే ఆకస్మికంగా మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా తనిఖీలు జరిగాయి. శ్రీ అన్నమాచార్య యూనివర్సిటీలో చదివే విద్యార్థుల గదుల తనిఖీ జరిగింది. వారి గదుల్లో ఉన్న బీరు, మద్యం సీసాలను గుర్తించారు. మాదక ద్రవ్య వాడకంపై వారికి అవగాహన కల్పించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీలో పాల్గొన్న మన్నూరు సిఐ లింగప్ప, 30 మంది పోలీస్ సిబ్బంది. అన్నమయ్య జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణ లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ తరహాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొత్త బోయిన్పల్లిలో నివసిస్తున్న శ్రీ అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థుల గదులను ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే స్వయంగా జల్లెడపట్టారు. చదువుకోవాల్సిన విద్యార్థులు వ్యసనాలకు బానిసలవుతున్నారనే సమాచారంతో ఈ దాడులు జరిగాయి. తనిఖీల సమయంలో పలు గదుల్లో మద్యం మరియు బీరు సీసాలను పోలీసులు గుర్తించారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థులు ఇటువంటి అలవాట్లకు లోను కావడంపై ఏఎస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం తనిఖీలతో ఆగకుండా విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గంటన్నర పాటు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదైతే కెరియర్ నాశనమవుతుందని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మహమ్మారుల నుండి విద్యార్థులను కాపాడటమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని కోరుతున్నారు. రాజంపేటలో జరిగిన ఈ మెరుపు తనిఖీలు ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులకు మరియు హాస్టల్ నిర్వాహకులకు ఒక హెచ్చరికగా మారాయి. జోబిలో చేతులు తీరా, బయటికి రా, ఏదో హీరో వచ్చేట్టు వస్తానే. అజోడు ఎవరన్నా ఇంట్లో మారిపెట్టు. ఏ ఊరు? మీ ఆయన పేరు ఏం పేరు? మొత్తం బోయినపల్లి అంతా ఇట్లా బోయినపల్లి అంతా. మీ ఆయన ఏం పేరు అంతా? మారు కాదు ఇది.
తిరుమలలో కేక్ కటింగ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. టీటీడీ చైర్మన్ నాపై చర్యలకు పోలీసులు ఫిర్యాదు చేయించారు. మీ వీడియోలో తప్పు లేనప్పుడు ఎగ్లెస్ కేక్ కటింగ్ లో తప్పేముంది? ఎమ్మెల్సీగా ప్రశ్నిస్తున్నా, ఇందులో నా తప్పేముంది? డైవర్షన్ కోసం మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను కేక్ కట్ చేసిన దానిలో తప్పేముంది? కేసులంటే భయపడే వాడిని కాదు. నేత్ర దర్శనం రోజు మాపై తప్పుడు కేసులు పెట్టారు. మేము తప్పు చేయలేదు, కోర్టులోనే తేల్చుకుంటాం. మేము తప్పు చేస్తే స్వామివారి శిక్షకు బాధ్యులవుతామని అన్నారు. తిరుమల కొండపై పవిత్రతకు భంగం కలిగించారనే ఆరోపణలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలో కేక్ కట్ చేయడంపై భక్తుల నుండి నిరసనలు వ్యక్తం కావడంతో టీటీడీ రంగంలోకి దిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ ప్రారంభమైంది. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ దువ్వాడ అత్యంత ఆవేశంగా స్పందించారు. టీటీడీ చైర్మన్ కావాలనే తనపై పోలీసులతో ఫిర్యాదు చేయించారని దువ్వాడ ఆరోపించారు. మీ వీడియోలో తప్పు లేనప్పుడు నేను కేక్ కట్ చేసిన ఎగ్లెస్ కేక్లో తప్పెలా ఉంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. నేత్ర దర్శనం వంటి పవిత్రమైన రోజున తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, ఇలాంటి కేసులకు తాను భయపడే ప్రసక్తే లేదని దువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. రాసలీలలు, కిచెన్ రూమ్లు కౌగిలింతలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి, దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు, అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు. అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బిఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. బిఆర్ నాయుడు గారు TV5 యజమాని, మరి అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గారు. ఏం సార్ చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. వీడియో చూశాను, ఏదైతే మేము తనుజ చేత ఆ కేక్ కట్ చేయించాము పుట్టినరోజు సందర్భంగా, ఎగ్లెస్ కేక్ని, గుడ్డు వాడనటువంటి ఆ కేక్ని ఏదైతే కట్ చేయించామో అది కూడా నేను చెక్ చేశాను, అందులో నాకు కూడా ఏ తప్పు కనిపించలేదే. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే మేము కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ. చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? కట్ చేయాలన్నటువంటి విషయం, కట్ చేయకూడదన్నటువంటి విషయం మాకు తెలియదు, ఓకే, తెలియక జరిగింది. ఆ స్వామివారికి మేము తెలియక, ఇలాంటి నిబంధన ఒకవేళ ఉండుంటే తెలియక జరిగిందని స్వామివారిని మేము వేడుకుంటాం ఒక భక్తుడిగా. అది ఎగ్లెస్ కేకు అని కూడా క్లారిటీగా చెప్తున్నాం. దానికి రసీదు ఉంది, షాప్ కూడా ఉంది, మేము పే చేసిన అమౌంట్ కూడా 1100 రూపాయలు ఉంది. కేవలం మీ రాస క్రీడల్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు కదా, అది డైవర్ట్ చేయడానికి ఈరోజు మా విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ రెండో కేసు, మళ్ళీ అరెస్ట్ చేస్తాం. చేయండి. ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ భయపడే బాడీస్ కావు ఇవి. ఈ ప్రభుత్వం మీది, మీరంతా కోరుకుంటే ప్రజాపాలన రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో మా దగ్గర అధికార యంత్రాంగం అక్రమ సంపాదన లేదు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వారు ఒకవైపు, చచ్చినా సరే ఎన్నికల్లో గెలవాలని చిత్తశుద్ధితో మేం చేసిన ప్రయత్నం మరోవైపు. మాటలు మూటలతో అయితే మేము ఎన్నికల్లో గెలిచే వాళ్ళం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన మాదిగ ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు. చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ వంశం నలుగుతోంది. పోరాటంలో కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణత్యాగాలు చేశారో, ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జన భర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను. మీరు కొట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైన సాయం చేస్తూ వచ్చాను. కృష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్తో పాటు నన్ను బయటకు గెంటివేశారని అన్నారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు, మిత్రధర్మాన్ని నెరవేర్చారు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను. మాదిగలకు నేను అండగా నిలబడ్డాను.
ఘటోత్కచుని కుమారుడు బర్భరీకుడు బలహీనుల పట్ల నిలబడి కొట్లాడటం అనే గొప్ప లక్షణం ఉన్నవాడు. వర్గీకరణలో న్యాయం ఉంది. మీరు బలహీనులు కాబట్టే నేను మీకు అండగా నిలబడ్డాను. రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్కన నిలబడ్డాను. నా ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు అధికారులు సమయస్ఫూర్తిని చూపించి అండగా నిలబడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం మనదే. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు. ప్రమోషన్లు, ఉన్నత విద్యా భూములు, లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవడం వంటి సమస్యలను పరిష్కరించడం పెద్ద విషయం కాదు. ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరు ఆపాలి. వెనుక నుంచి జరిగే దాడుల విషయంలో మీ జాతి నాకు అండగా ఉండాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. నాకు మహాభారతంలో కర్ణుడు అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్నా, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నా. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.